హలో ఎవ్రీవన్. టుడే సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తానండి, చూడండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా. అలాగే చికెన్ని హాఫ్ అన్ అవర్ ముందు చికెను, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు, చికెన్ మసాలా, పెరుగు అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఇవి సింపుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. బిర్యానీ కోసం ఇప్పుడు ఒక బిర్యానీ పాత్రను పెట్టుకున్నానండి స్టవ్ పైన. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అందులో కొద్దిగా ఆవాలు వేసాను. ఇందులోనే చెక్క, లవంగాలు, ఇందులోనే ఆనియన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది. బాగా వేపాలండి ఆనియన్స్. ఇది సింపుల్ చికెన్ బిర్యానీ అండి. ఎక్కువ మసాలా దినుసులు అంతా వేయటం లేదు. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తినరు ఎక్కువ మసాలా వేస్తే, అందుకని ఇలా చేస్తున్నానండి. ఇలా ఆనియన్స్ బ్రౌన్గా వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వాడాలి. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత, వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేస్తే అంత టేస్ట్ వస్తుంది బిర్యానీ. చిన్నపిల్లలు కూడా ఎంత ప్రేమగా ఈ బిర్యానీ తింటారు ఇలా చేసుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మగ్గనివ్వాలి. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది. వీటిలోనే ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా వేసుకోవాలండి. ఆల్రెడీ చికెన్లో కూడా వేసుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కాబట్టి. బాగా మగ్గనివ్వాలి కాసేపు. టమాటా ముక్కలు బాగా మగ్గాయండి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా లైట్గా వేస్తే ఫ్లేవర్ దానికి పడుతుంది బాగా. ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేయాలండి. దీన్ని కాసేపు బాగా మగ్గనివ్వాలి. కాసేపు ఇలానే దీన్ని ఒక 2 to 3 minutes ఆర్ 5 minutes కొద్దిసేపు ఇలానే వదిలేయాలి. మగ్గాలి బాగా చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగు అంటుకుంటుంది. బాగా చికెన్ మగ్గితే బిర్యానీ టేస్ట్ బాగా పెరుగుతుంది. ఇలా చికెన్ బాగా మగ్గిన తర్వాత నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kgకి 1/2 kg బియ్యం తీసుకున్నాను. దాన్ని నానబెట్టుకున్నాను బియ్యాన్ని ఒక 15 minutes. ఆ బియ్యాన్ని ఇందులో వేస్తున్నాను. ఇలా వేసి ఆ బియ్యానికి కూడా ఆ గ్రేవీ అన్నీ ఫ్లేవర్స్ పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. దీన్ని
ఇలా కలుపుకున్న తర్వాత నేను ఆ బియ్యానికి సరిపడా ఎసురు సపరేట్గా కాంచి పెట్టుకున్నానండి వాటర్ని. ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని సాలకపోతే ఇందులో కొద్దిగా ఉప్పు కారం వేసుకోవచ్చు ఈ టైంలోనే. దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి.